టాస్ జరిగింది. ఎవరు గెలిచారు? ఫస్ట్ రైడ్ యు ముంబా చేస్తుంది. టాస్ గెలిచింది తెలుగు టైటన్స్. ఆల్ ది బెస్ట్ బోత్ ద టీమ్స్. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Mato Petu Koku. ఒకవైపు సునీల్ కుమార్, ఇంకొక వైపు డాక్టర్ విజయ్ మలిక్. పవన్ షరావత్ రావడానికి కాస్త టైం పడుతుంది. ఇంకా ఇంజరీ నుంచి కోలుకున్నారు అండ్ తిరిగి వచ్చే టైం దగ్గరుంది. బట్ ఇక్కడ మనకు ఇంట్రెస్టింగ్ గెస్ట్ రాబోతున్నాడు ఈరోజు కాంబాక్స్ లో. బట్ మీరు కొద్ది క్షణాలు వెయిట్ చేయాల్సింది. బట్ ఇక్కడ జాఫర్ దానిష్ వస్తూ రాగానే బోనస్ కోసం ప్రయత్నం అయితే జరిగింది. సో మీరు అనుకున్నటువంటి ఆ గెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ గెస్ట్. అండ్ మన తెలుగు టైటన్స్ కి చాలా దగ్గర వ్యక్తి. అండ్ ఫస్ట్ 6 సీజన్స్ తెలుగు టైటన్స్ లో ఆడారు ఆయన. తెలుగు టైటన్స్ అంటే చాలా చాలా ఇష్టం. తెలుగు టైటన్స్ కి చెప్పాలంటే మన పోస్టర్ బాయ్. లాబీలోకి వెళ్ళాడా విజయ్ మలేక్ అంటే దాని అర్థం ఖచ్చితంగా పాయింట్ లభించింది. 1 point తెలుగు టైటన్స్. సో ఒక పాయింట్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసాడు అజిత్ చౌహాన్. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అజిత్ చౌహాన్ తోటి. తన ఫుట్ వర్క్ మెరుపు వేగంతో ఉంటుంది. తను ఖచ్చితంగా ఎంత వేగంగా ఉన్నా కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఆశీష్ నర్వాల్. ఈ పర్టికులర్ ట్యాకిల్ ని శ్రీరామ్ ఫైనాన్స్ సెలబ్రేట్ చేసుకుంది. హుడా సాబ్ వెరీ హ్యాపీ. ఒక బ్రిలియంట్ స్ట్రాటజీతో ట్యాకిల్ జరిగింది అక్కడ. ఆశీష్ నర్వాల్ యొక్క యాంకిల్ తో పాటు శంకర్ గదే సపోర్ట్ మెచ్చుకోవచ్చు. ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ యూనిట్ లా కనబడుతోంది ఈ రోజు తెలుగు టైటన్స్. అండ్ ఆశీష్ నర్వాల్ ఎప్పుడైనా డూఅడైలో పాయింట్ రావాలా ఆశీష్ నర్వాల్. ఏ సిచ్యువేషన్ లో అయినా పాయింట్ కావాలంటే ఆపద్ బాంధవుడు ఆశీష్ నర్వాల్ కాబట్టి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ డైవింగ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం. పాయింట్ వచ్చిందా? లేదు. ఎంటీ రైడ్ అవుతుంది. ఎస్ పాయింట్ అయితే లభించింది. సునీల్ కుమార్ అద్భుతమైన రైడ్ ఇది. ఇనిషియల్ 10 minutes లో క్లియర్ డామినెన్స్ కనబరుస్తున్నారు తెలుగు టైటన్స్. డిఫెన్స్ తో పాటు రైడింగ్ లో కూడా క్లియర్ డైవింగ్ హ్యాండ్ టచ్. స్ట్రాంగ్ డిఫెండర్ సునీల్ కుమార్ పైన. యాక్షన్ నడుస్తుంది ఒక వైపు. ఇంకొక వైపు కమెంటరీ బాక్స్ లో మన వచ్చేసారి ఇక్కడ ఇంకొక పాయింట్. మంజీత్ వెళ్ళిపోయాడు. సాగర్ అటువైపు. సాగర్ రావాలి కొంచెం ఆన్ అండ్ ఆఫ్ కలర్ లో కనబడుతున్నాడు. క్లియర్ బ్లాక్ కోసం ప్రయత్నం. స్ట్రగుల్ మాత్రం బ్రిలియంట్ గా జరిగింది మంజిత్ నుంచి. 1 point యు ముంబా. బట్ ఇక్కడ చూడొచ్చు క్లియర్ రన్నింగ్ హ్యాండ్ టచ్. అద్భుతమైన ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ జాఫర్ దానిష్ పైన. ఆశీష్ నర్వాల్ ముందు ఏమాత్రం నిలవలేకపోతున్నారు. అందుకే ఆపద్ బాంధవుడుగా మిలిగిపోతున్నాడు మనకు ప్రతిసారి కూడా. రన్నింగ్ హ్యాండ్ టచ్, ఇన్ఫాక్ట్ డైవింగ్ హ్యాండ్ టచ్ ఆశీష్ నర్వాల్. ఏమిటి గురు ఇన్ని రోజులు ఎక్కడున్నావు? అండ్ జాగ్రత్తగా ఆడాలి తెలుగు టైటన్స్. అడ్వాన్స్ ట్యాకిల్స్ కి వెళ్ళకూడదు. ఇక్కడ మాత్రం పట్టేశారు, చుట్టేశారు, మ్యాట్ మీద పెట్టేశారు. అద్భుతమైన ఆట తెలుగు టైటన్స్. 8 పాయింట్లు ఇటువైపు 6. కాస్త మన మ్యాట్లోకి రానివ్వాలి అండ్ జాగ్రత్తగా ఆడాలి. కాస్త బిజినెస్ చేస్తున్నాడు బాక్లైన్. అటు ఇటు వెళ్ళిపోతాడు. ఎందుకంటే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓ మై గాడ్, ఈ ఆట ఎవరు ఊహించలేదు. ఊహించినప్పుడు ప్రత్యర్థిని దెబ్బ కొడితే ఆ కిక్కే వేరప్ప. ఆశీష్ నర్వాల్ మజాక. ఆ పేరంటే ఆశీష్. నిజంగా కబడ్డీ అండ్ క్రికెట్ ఎంత సారూప్యత చాలా దగ్గరగా ఉంటాయి. రెండు కూడా గుండెకి సంబంధించింది. ఎందుకంటే ఆ మొమెంటం షిఫ్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఆ ఎమోషన్స్ చాలా రన్నింగ్ హై ఉంటాయి. అండ్ ఇక్కడ మాత్రం అబ్బా నాకైతే నిజంగా మాటలు సరిపోవట్లేదు. సినన్న తొడగొట్టాల్సిందే ఇక్కడ. అబ్సల్యూట్లీ. ఎందుకంటే వాట్ ఏ బ్రిలియంట్ ట్యాకిల్ అది. వచ్చిన ప్రతిసారి తనను టార్గెట్ చేయడం జరిగింది. నో బోనస్. రైడర్ అవుట్. 1 point తెలుగు టైటన్స్. అండ్ ట్యాకిల్ మాత్రం ఎంత చెప్పినా తక్కువే. కాంబినేషన్ అదిరింది. అజిత్ పవార్ తో పాటు అలాగే శంకర్ గదే కృషందుల్ బ్రిలియంట్ యాంగిల్ జరిగింది అక్కడ. అండ్ ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్ తెలుగు టైటన్స్. అండ్ అద్భుతమైన మ్యాచ్. ఇక్కడ 7 పాయింట్ల తేడా. అండ్ గత 5 రైడ్లలో ఇక్కడ 2 పాయింట్లు. ఏం జరిగింది ఇక్కడ? సునీల్ అండ్ అక్కడ చూడొచ్చు త్రినాథ్ రెడ్డి గారు హ్యాపీ ఫేసెస్. అండ్ 2 పాయింట్లు ఇక్కడ. ఒక బ్రిలియంట్ ఎస్కేప్ అవుట్ వట్టన్ ద్వారా అడ్వాన్స్ ట్యాకిల్ జరిగినప్పుడు కూడా విజయ్ మలిక్ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. క్లియర్ అవుట్ వట్టన్ మల్టీ రేడ్ పాయింట్స్.
గత 4 మ్యాచ్ల నుంచి అది దట్ ఈస్ ద డిఫరెన్స్ మేకర్. 48% స్ట్రైక్ రేట్. అండ్ ఇక్కడ ఎందుకో ఒకే ఒక పాయింట్ విజయ్ మలిక్ బయటకు వెళ్లాల్సినటువంటి టైం, తనతో పాటు ఇంకో పాయింట్ వస్తుందా? ఎస్, ఇలాంటి మిస్టేక్ అసలు చేయకూడదు, ఎందుకంటే మ్యాచ్ అనేది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. మల్టీ రేట్ పాయింట్సా, ఒకే ఒక్క పాయింట్ చూడాలి. విజయ్ మలిక్ అయితే క్లియర్గా యాంకిల్ అవుట్ కోసం ప్రయత్నం జరిగింది. అది Right shape, 1 point. ఒకే ఒక పాయింట్. అమ్మయ్య, అదృష్టం. సిరణ ఒక ప్యాటర్న్ అయితే గమనించారు. ఫస్ట్ 10 minutes లో అద్భుతంగా ఆడుతున్నారు. సో ఆ పర్టికులర్ లీడ్ లో మనం చూస్తే ఏంటి రాస్కోరా సాంబా ఈ రోజున ఫస్ట్ హాఫే కాదు సెకండ్ హాఫ్ లో కూడా దుమ్ము దులిపే ఆట. జాగ్రత్తగా ఆడాలి ఇక్కడ. అండ్ 21 పాయింట్లు 9. అస్సలు అడ్వాన్స్ ట్యాకిల్స్ చేయకూడదు, జాగ్రత్తగా ఆడాలి. అండ్ వీలైతే బోనస్ ఇవ్వాలి, కానీ జాగ్రత్త. అండ్ వండర్ఫుల్ డబుల్ థై హోల్డ్. Too good. That is all out. యూముంబా ఆల్ అవుట్ అయింది. అండ్ 3 పాయింట్లు, 1 బోనస్ అయితే లభించింది. కట్ చేస్తే 24కు వెళ్ళారు, వాళ్ళు 10లోనే ఉన్నారు. తెలుగు టైటన్స్ ఆఖరి 5 రైళ్లు కనుక చూసుకుంటే విజయ్ మాలిక్ 4 పాయింట్లు సాధించాడు. అదే కంటిన్యూ అవుతుందా అంటే లేదు, ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. రింకు నుంచి బ్యాక్ హోల్డ్ సాలిడ్ గా జరిగింది. రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. అండ్ ఇక్కడ ట్యాకిల్ చేస్తే 2 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా తొందరపడకూడదు. ఎస్, ఇలాంటి ట్యాకిల్ ఇది కావాలి. సాగర్ నుంచి మరొక ట్యాకిల్ జరిగింది. సోలో ట్యాకిల్ సక్సెస్ అయ్యింది. రాఫ్ సూపర్ ట్యాకిల్, ఇది అచ్చం మసలి పట్లాంటి ట్యాకిల్. అండ్ ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేయాలా, అండ్ అనవసరమైన రిస్క్ అయితే అవసరం అయితే లేదు చేతన్ సాహి నుంచి. అండ్ ఇక్కడ మాత్రం డీప్ గా వెళ్ళాడు. కాంబినేషన్ ట్యాకిల్ ఇది. సాలిడ్ ట్యాకిల్ అయితే జరిగింది యూ ముంబా నుంచి. చూడాలి ఈసారి కనుక ట్యాకిల్ జరిగితే మళ్ళీ కంబ్యాక్ కావచ్చు. ఎస్, మళ్ళీ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. ఒక మిస్ ట్యాకిల్ జరిగింది. ఎక్కడైతే తప్పిదం జరిగిందో అక్కడ నుంచి కోల్పోవడం జరిగింది. లెఫ్ట్ కార్నర్ చాలా మిస్టేక్ అయితే జరిగింది. 2 రైట్ పాయింట్స్ అండ్ 2 ఆల్ అవుట్ పాయింట్స్, టోటల్ 4 పాయింట్స్ లభిస్తాయి. అండ్ మంచి కంబ్యాక్ అయితే చేసింది యూ ముంబా. మాత్రం 2 గుడ్ అని చెప్పాలి. ఎప్పుడైతే కిక్ కోసం ప్రయత్నం చేశాడో అండ్ చాలా లోగా బెండ్ అయ్యి ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు అక్కడ. ఎస్, ఇక్కడ బోనస్ జరిగిందా లేదా చూడొచ్చు. గత 5 రైళ్లు ఒకే ఒక్క పాయింట్ ఆదిత్య చౌహాన్. ప్రతిసారి మరి ఒక అడ్వాన్స్ ట్యాకిల్. ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకూడదు. సెకండ్ హాఫ్ లో తప్పిదం మీద తప్పిదం చేస్తా ఉన్నారు తెలుగు టైటన్. మల్టీ రేట్ పాయింట్స్ ఇది. Jersey number 7 and 12 out. కాస్ట్లీ ఎర్రర్స్ కాబోతుంది మల్లేష్ ఇది. అబ్సల్యూట్లీ శ్రీని, ఇక్కడ చూడొచ్చు అనవసరంగా కిషన్ దూల్ అక్కడ ట్యాకిల్ చేద్దాం అనుకున్నాడు. డబల్ మైండ్ తో ఉన్నాడు, బెండ్ అయ్యాడు కాబట్టి కవర్ పొజిషన్ రావడం జరిగింది అండ్ కార్నర్ పొజిషన్ రావడం రాబోయింది. ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే. బోనస్ కోసమైన ప్రయత్నం చేయాలి, షఫ్లింగ్ చేయాలి. ఒక పాయింట్ వస్తే గనక తెలుగు టైటన్స్ ఆ లీడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. బోనస్ కోసమే ప్రయత్నం కాదు, అక్కడ కవర్ పొజిషన్ నుంచి ఎస్కేప్ అవుతాడా? ఎస్ అయితే కనుక ఇది మల్టీ రేట్ పాయింట్ అవుతుందా? 2 పాయింట్స్ అని చెప్తున్నాడు. ఎస్, ఇక్కడ బ్రిలియంట్ ఎస్కేప్. అది తనకు తెలుసు జఫర్ తనీస్ యాంకిల్ కోసం ప్రయత్నం జరుగుతుందని. సాలిడ్ డాష్ జరిగినప్పుడు కూడా క్లియర్ ఎస్కేపింగ్ రూట్. మల్టీ రేట్ పాయింట్స్ తెలుగు టైటన్ కలిసి వచ్చే విషయం ఇది. 2 points, Telugu Titans. ఎస్, ఇది కదా రైడ్ అంటే. ఎస్, ఇక్కడ ఒక అడ్వాన్స్ ట్యాకిల్ జరిగింది. ఖచ్చితంగా కలిసి వచ్చే విషయం ఇక్కడ తెలుగు టైటన్ కి. బ్రిలియంట్ ట్యాకిల్ అక్కడ. క్రిషన్ తుల్ నుంచి సపోర్ట్ మాత్రం నిజంగా అద్భుతమని చెప్పాలి. అదర్వైజ్ మల్టీ రేట్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఎస్కేపింగ్ రోడ్ వెతుకున్నాడు కానీ ఇన్ టైంలో సపోర్ట్ వచ్చింది. బట్ ఇక్కడ మంజీత్ యొక్క అదృష్టం ఏ రకంగా ఉందో చెక్ చేయాలి మనం. అనవసరంగా రిస్క్ ప్రయత్నం చేయకూడదు. కాళీ మాత్రం ఇక్కడ డిఫెన్స్ మీద ప్రెజర్ క్రియేట్ చేయాలి కానీ అస్సలు ఏ మాత్రం చెక్ చేసుకోవట్లేదు శ్రీని. ఏంటది? అది అసలు రైడింగ్ ఏనా అది? అందువల్ల నా కోచ్ రియాక్షన్ బట్టి తెలుస్తా ఉంది. అసలు ఏమని చెప్పాను, నేను ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నువ్వు టీం గెలిపించడానికా ఓడించడానికి ఆడుతున్నావా అని అనిపిస్తా ఉంది అక్కడ. బట్ చూడాలి ఏం జరుగుతుందో. ఈ ట్యాకిల్ కనుక జరిగితే ఖచ్చితంగా కంబ్యాక్ కావచ్చు. ఇక్కడ అద్భుతమైన ట్యాకిల్ అదే జరిగింది. బ్రిలియంట్ ట్యాకిల్ అక్కడ. 1 point, Telugu Titans. తెలుగు టైటన్ డిఫెన్స్ నుంచి
అనవసరంగా ప్రయత్నం చేస్తున్నాడా ఏమని అనిపిస్తుంది. డీప్గా వెళ్తున్నాడు ఆశీష్ అండ్ సునీల్ మధ్యన ఎటు కనుక చూసుకుంటే ఈ మ్యాచ్లో 4 times అప్పర్ హ్యాండ్ అనేది జరిగింది. ఇక్కడ విజయ్ మాలిక్ మరొకసారి తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. మరొక పాయింట్ తో తన సూపర్ 10 కూడా పూర్తి చేసుకుంటాడు. సాలిడ్ ఎఫర్ట్ చూపించాడు. యూ ముంబా పైన విజృంభించాడు. అబ్సల్యూట్లీ, ఎందుకంటే లెఫ్ట్ కవర్ అనేది చాలా వీక్ అక్కడ యూ ముంబాలో. అందువల్లనే ఇనిషియల్ మొమెంటం నుంచి టార్గెట్ అండ్ మరొక ఆల్అౌట్ పాయింట్. అండ్ ఇక్కడ ఖచ్చితంగా కంఫర్టబుల్ పొజిషన్ లో తెలుగు టైటన్ ఉంది. ఊపిరి పీల్చుకోండి తెలుగు టైటన్స్, విజయం సాధించినట్టే కన్ఫర్మ్ అయిపోయింది. బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇలాంటి రైడ్ చేయలేదు. ఇక్కడ మంజీత్ నుంచి అటెంప్ట్ అయితే జరుగుతూ ఉంది. టూ బ్రిలియంట్ అని చెప్పాలి. డిఫెన్స్ మాత్రం చాలా ఆపారు. అండ్ ఈ రోజు మాత్రం చాలా అదృష్టం కలిసి వచ్చింది. ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో ప్రతి డిఫెండర్ కూడా సెల్ఫ్ అవుట్ కావడం జరిగింది. కలిసి వచ్చిన పాయింట్స్ అండ్ ఆశీష్ నర్వాల్ నుంచి మల్టీ రైడ్ పాయింట్స్ అవన్నీ ఈ రోజు కలగలుపుకొని తెలుగు టైటన్స్ కి విజయం సాధించడానికి దోహదపడ్డాయి. అండ్ యూ ముంబా పైన మంచి విక్టరీ. ఇక్కడ డూ అడే రైడ్, ఇక్కడ యాక్షన్ చేయాల్సిందే శ్రీని. యాక్షన్ చేయాలి, అటు సూపర్ 10 సాధించాలి. చివరి రైడ్ ఖచ్చితంగా పాయింట్ వస్తుంది. ఇక్కడ చైన్ హోల్ యొక్క గ్రిప్ చూడొచ్చు. సిగ్నల్ ఇస్తున్నాడంటే సర్ప్రైజ్ చేంజ్ చేశాడని. సైకిల్ హోల్డ్, నో ప్రాబ్లం. ఒక కంఫర్టబుల్ విక్టరీ అయితే సాధించడం జరిగింది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తెలుగు టైటన్స్. డిఫెన్స్ తో పాటు రైడింగ్ లో దుమ్ము లేపారు విజయ్ మలిక్ తో పాటు ఆశీష్ నర్వాల్. అండ్ డిఫెన్స్ లో అజిత్ పవార్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే తన టాకిల్స్ మాత్రం ఈరోజు బ్రిలియంట్ గా ఉన్నాయి.